నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసా అండి. అదేనండి, నోట్లో వెన్నలాగా కరిగిపోయే పొంగలి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తీసుకున్న చాలా బాగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో ఎక్కువగా ఇలా పొంగలి పెడుతూ ఉంటారు కదా. అటువంటి పొంగల్ని చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ రైస్ని యాడ్ చేసుకుందాము. అలాగే 1 గ్లాస్ పెసరపప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకొని వాటర్లో ఒక 2 టైమ్స్ వీటిని బాగా క్లీన్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ను తీసివేసి మరికొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు వీటిని నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపి ఈ వాటర్ను తీసివేసి ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైసు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ను యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ విధంగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ తర్వాత మనకు మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ మరియు పెసరపప్పు అనేది ఈ విధంగా కుక్ అయి ఉంటుందండి. ఇలా కుక్ అయిన వాటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా కలిపితే మనకు పొంగలి అనేది మెత్తపడుతుందండి. సో ఇలా మెత్తపడిన వాటిని ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని కలుపుకోవలసి ఉంటుంది. పొంగలి అన్నది కొంతమంది గట్టిగా ఉంటేనే ఇష్టపడతారండి, మరికొంతమంది లూజ్గా ఉన్నప్పుడు ఇష్టపడతారు. సో మాకైతే కొంచెం లూజ్గా ఉంటేనే బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా పొంగలి అనేది తయారు చేసుకున్నానండి. సో ఇప్పుడు టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోవలసి ఉంటుంది. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని, 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఒక 15 జీడిపప్పును యాడ్ చేసుకొని అలాగే 2 కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, 1 ఇంచ్ తురిమి పట్టుకున్న అల్లం, 1 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం ఇంగువను యాడ్ చేసుకుందాం. ఇంగువను యాడ్ చేయడం వల్ల పొంగల్ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి వేయించుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొంగల్లో వీటిని యాడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగలి అన్నది రెడీ అయినట్లండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తయారు చేయవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.